బిఫోర్ దాట్ సినిమా టీజర్లో మనం చూసాము హీఈస్ అన్ప్రిడిక్టబుల్ అని. సో మేము కూడా కొన్ని అన్ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ అడుగుతాము, మీరు ఆన్సర్స్ చెప్తారో లేదో చూద్దాము. ఎక్కడ సమీరా, ఆర్ యు రెడీ? వీఆర్ రెడీ. సుమక, క్వశ్చన్ అక్కడ అడిగితే ఆన్సర్ ఇక్కడి నుంచి రావాలి, అంతే కదా? ఫస్ట్ మనము యాజ్ అ స్టార్టర్ అంజలితో మొదలు పెడతాము. అంజలి, మేము ఈ పిక్చర్స్ అన్ని కూడా కలిపితే సినిమా పాట వస్తుంది, ఆ పాట ఏంటో చెప్పాలి మీరు. కొన్ని పిక్చర్స్ చూపిస్తాము. నన్ను స్టార్టర్ అన్నారా? అంటే యు ఆర్ గోయింగ్ టు లేడీస్ ఫస్ట్. ఎస్, అంటే నేను బిర్యానీతో పోలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటండి? బిర్యానీతో పోలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఫుల్ ఆల్ ఓకేనా? ఓకే సరే, అయితే లెట్స్ హ్యావ్ ద ఫస్ట్ స్లైడ్ ప్లీజ్. స్లైడ్ 1 వస్తుంది. ఈలోపు కొంచెం పెద్దగా ఏమైనా చేయగలుగుతారా నాయన దీన్ని? అంత పెద్దగా ఉంటుంది. ఈ పాట ఏంటో నువ్వు చెప్పకపోతే ఆడియన్స్ లో నుంచి ఎవరైనా చెప్పేస్తారు తొందరగా. అక్కడ ఎవరో రా మచ్చా మచ్చా అలా చెప్తే ఎలా కుదురుతుంది? ఒక లైన్ పాట. 1 2 3 స్టార్ట్. సరే ఓకే, మీకు అంత ఆశలు అంటే మేము అన్ని తలుపులు వేసేసాము. అంజలి పాడబోతున్నారు. రెడీ? రామచ్చా మచ్చారా రామచ్చా మచ్చారా మన అంతాక్షరి బ్యాచ్ ఇది. కరెక్ట్, రైట్ ఆన్సర్. యూ గెట్ 1 పాయింట్. నెక్స్ట్ మన టీమ్మేట్ ఎస్జే సూర్య గారికి క్వశ్చన్. సూర్య గారు చూడండి, నెక్స్ట్ స్లైడ్. అదో ఇది కరెక్ట్ ఆన్సర్, రా మచ్చా మచ్చారా. నెక్స్ట్ అన్ప్రిడిక్టబుల్. సార్, సెలబ్రిటీ పేరేంటో చెప్పాలి. ఇవన్నీ కలిపితే సెలబ్రిటీ పేరు వస్తుంది. ఆ అమ్మాయి పేరేంటో చెప్పండి సార్. అవి మొత్తం అన్ని పిక్చర్స్ కలిపేస్తే ఈ అన్ప్రిడిక్టబుల్ గేమ్ అన్వీల్ అవుతుంది. అంజలి గారు వెరీ షార్ప్ వచ్చేసిందంట. అయితే మైక్ లాక్కోండి. ఆయన ఇంకా తమన్నా గారినే చూస్తాం. సార్ ఫీలింగ్ ఏంటి? ఎస్ తమన్, రైట్ ఆన్సర్. సార్ మీ ఫీలింగ్ ఏంటి సార్? అది ఓ ఉంది కదా, అదేంటి? నో సార్, మనం కలపాలి. ఎస్ ఎస్ తమన్. దిస్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ సార్, అన్ప్రెడిక్టబుల్. ఇది ఇప్పుడు చూడండి సార్, మూడోది మీరు చెప్పగలుగుతారు. థర్డ్ అన్ప్రెడిక్టబుల్ ప్లీజ్. లెట్స్ హావ్ ద నెక్స్ట్ గేమ్. వెళ్ళిపోమ్మా వెళ్ళు. చీటింగ్ గేమ్ లా ఉంది. సార్, ఈ సాంగ్ ఏంటో చెప్పాలి సార్. అక్కడ ఎవరో జారుతున్నారు, మధ్యలో గన్ ఉంది, లాస్ట్ లో డి కొట్టారు. ఆడియన్స్ చెప్పేస్తున్నారు సార్, చెప్పేస్తున్నారు. ఇంత షార్ప్ ఉన్నారు ఏంటి బాబోయ్? రోజు షార్ప్నర్ తో బ్రెయిన్ షార్పన్ చేసుకుంటారా? అంజలి జరగండి, లేకపోతే చంపేస్తాను. సార్, ఈ సాంగ్ జరగండి కరెక్టే సార్. జరగన్ అండ్ డి, జరగండి రైట్ ఆన్సర్. అంజలి, మీరు చెప్తారా నెక్స్ట్, లేకపోతే ఆడియన్స్ కి? జిఎన్ కి జిఎన్ చెప్పింది మీరు ఏంటి నాకు అర్థం కాలేదు సార్. ఇదే అన్ప్రెడిక్టబుల్. అది నేను కొంచెం ఊహించుకొని కొంచెం హెల్ప్ తీసుకొని చెప్పాను. ఇది అంత మంచిగా క్వశ్చన్ ఇది లేదు సార్. అది మన మధ్యలో సార్, మీరెందుకు పబ్లిక్ గా చెప్తున్నారు సార్? గన్ని చూసి చంపేస్తాను దగ్గర ఆగిపోయారు. ఎవరు చూడలేదని అనుకుంటున్నారు, అన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. కళ్ళు చూస్తున్నాయి సార్. అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే మంచిది. సిన్సియర్ ఫ్యాన్ హెల్ప్ చేశాను సార్ మీకు. మంచిది సార్. అందుకనే నేను ఎప్పుడు నిజాలు చెప్తూ ఉంటాను. నేను అందంగా ఉన్నాను, నేను యంగ్ గా ఉన్నాను. సమీరా, ఒకసారి ఇక్కడ నుంచి ఆన్సర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఒక్కసారి స్లైడ్ చూపిస్తే చెప్పేసేలాగా ఉన్నారు. ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోదామా? ఎస్, వీళ్ళు చిన్నప్పటి నుంచి నా స్టార్ మైల షోస్, క్యాష్ కనెక్షన్స్, జీన్స్, బలే ఛాన్స్ చూసి పెరిగినటువంటి పిల్లల్లాగా ఉన్నారు. అది ముందర జనరేషన్, వీళ్ళ తల్లులు చూశారు. ఇప్పుడు అనుకుంటున్నావా నువ్వు? వీళ్ళు కూడా చూశారు. క్యాష్ ఫ్యాన్స్ వాళ్ళు జోల పాటలా చూశారు సుమక్క. ఏది నెక్స్ట్ వెళ్ళండి. హూ ఇస్ గోయింగ్ టు ట్రై? ఈ క్యారెక్టర్ నేమ్ ఏంటి? శంకర్ గారి సినిమాలో క్యారెక్టర్ నేమ్. ఈ రెండు కలపాలి మీరు. ఎవరికి ఆన్సర్ వచ్చో చెప్పండి. శంకర్ గారి సినిమాలో క్యారెక్టర్ నేమ్ కాదు, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పేరు. చిట్టి బాబు. ఎవరది? బాబు చిట్టి, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. చూసారు బాబు పేరేంటి కనుక్కో ఒకసారి. చిట్టి బాబు. సాయి. ఒక్క నిమిషం మైక్ దగ్గర పెట్టుకో. నీకు చెప్పలేదు, నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ అందిస్తున్నాము. నువ్వు 2 days and 3 nights ఫ్రీ స్టే డాలస్ లో గెలుచుకున్నావు.
సుమక డాలస్ పురంలో వాళ్ళు ఎంత స్మార్ట్ గా ఉన్నారు. ఎస్జే సూర్య గారు అనుకుంటున్నారు ఈ గేమే కాదు ఈమె చెప్పేటువంటి గిఫ్ట్లు కూడా అన్ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి అని. SJ ఇది మాత్రమే కరెక్ట్ గానే క్వశ్చన్ ఇది మాత్రమే కరెక్ట్ గా ఉంది. సార్ ఇప్పుడు అంజలి చెప్తాను చూడండి సార్. అంజలి నెక్స్ట్ స్లైడ్. నేను ఫుల్ ట్యూన్ అయిపోయాను ఇప్పుడు ఎలా చెప్తాను చూడండి. కరెక్ట్. జస్ట్ పిక్చర్స్ అన్ని కలిపితే ఒక పేరు వస్తుంది సార్. అది ఇదిగో ఇది సాంగ్. జిగేలు రాణి. ఎస్ బట్ మీరు ఎలా చెప్పారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? గిల్ కిస్. అది సార్ జిల్ 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 జిగల్. అంజలి ఒకసారి పాట ఒక్క డాన్స్ మూమెంట్ చేస్తాను. ఎందుకు నన్ను తర్వాత అంతాక్షరి అని చెప్పి అవమానించడానికి నాదేం పాడు. అంతాక్షరి పాడే వాళ్ళ అవమానమా? నేను అదే పాడుతూ ఉంటాను. నేను అదే పడతాను. మరి వీఆర్ ద గ్రేటెస్ట్ అవునా? సింగర్స్. ఇద్దరం కలిసి రెడీ 1 మనతో పాటు అందరూ రెడీ? అందరం పాడదాం ఒకసారి. 1 2 3 స్టార్ట్. జిల్ 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 జిగేలు రాణి. నా మధ్యలో హ్యాండ్ ఇచ్చినట్టు అనిపించింది అబ్బాయి. చాలా నమ్మక ద్రోహంలో అనిపించింది. మిగిలింది వాళ్ళే పాడతారు. వాళ్ళకే కరెక్ట్ గా తెలుసు ఆ లిరిక్స్ అందుకని. ఓకే ఇటు సైడ్ వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. మనోజ్ ప్లీజ్ గో దట్ సైడ్. ఓకే నెక్స్ట్ రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు ఆల్ రెడీ? అన్ప్రెడిక్టబుల్ గేమ్ ఆఫ్ గేమ్ చేంజర్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాక ఒక్కసారి బ్లెస్సింగ్ అక్క 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 ఇక్కడ నాకు ఫస్ట్ బ్లెస్సింగ్. వాట్సాప్ లో పంపిస్తా ఓకే బ్లెస్సింగ్. థాంక్ యూ. ఓకే ఇది ఒక సినిమా టైటిల్. నేను ఆ హీరో పేరు చెప్తే మీరు చెప్పేస్తారు. భీమ్ లా నాయక్. భీమ్ లా నాయక్ రైట్ ఆన్సర్. మళ్ళీ అడుగుతున్నాను ఎవర్రా మీరంతా? మీరు మధ్యాహ్నం పూట అన్నం బదులు నా గేమ్ షో తిన్నట్టున్నారు. ఓకే నెక్స్ట్ వన్ రెడీ? నెక్స్ట్ అన్ప్రెడిక్టబుల్. హియర్ వి గో. ఇది చిరంజీవి గారి సినిమా టైటిల్. ఇక్కడ అంజలి దగ్గరకు వచ్చేస్తే బెటర్. అంజలి ఇక్కడ కొండ తర్వాత వి కనిపిస్తుంది, టీ ఉంది. కొండ వీటి దొంగ. యువర్ ప్రెడిక్టబుల్ రే. మామూలు పరీక్షలో లేదు. ఈ గేమ్ మాత్రం నాకు పెట్టి కౌంట్ అనేగా కౌంట్ పెట్టి పెడితే నేను కోటి తీసుకెళ్తా. అంత ఫామ్ లో ఉన్నా. అందుకే పెట్టట్లేదు. శంకర్ గారితో ఒకసారి ఆడిస్తే బాగుంటుందేమో. శంకర్ సార్ వేణమ్మా సార్ ఆయన దండం పెడుతున్నారు. దండం పెట్టారు. దుప్ప ఈ గేమ్ వదిలారంట ఆయన దుప్పని. ఓకే సార్ చాలా ఈజీ సార్. లేకపోతే అంజలి గారు ఉన్నారు మనకి. సమీరా వదిలేసే లాస్ట్ అండ్ ఫైనల్ ఎట్ సైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో చెప్పేస్తాను. నెక్స్ట్ టైటిల్ ఇది కొండవీటి దొంగ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఒక్క టైటిల్ తో మనం ఈ గేమ్ ని వైండ్ అప్ చేస్తున్నాము. అక్కడ ఉండేటువంటి ఏ ఆడియన్స్ బి ఆడియన్స్ మైక్ ఎలా చెప్పారు చెప్పండి. టాటా ఉందని చెప్పేశారా? మిగిలింది ఏం చూడలేదు. మా రైడ్ ఉన్నాడు. ఓకే రైట్ ఆన్సర్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఆయన పేరేంటో అడుగు ఒకసారి. మన బాబు బాబు ఏంటి? ఆయనకి 2 బాబులు ఉన్నారు. ఏంటి మనోజ్ ఆయన పేరేంటో అడుగు పాపం. చల్లాదా బుస్ అంటారు. సో అది అన్ప్రెడిక్టబుల్ ఉంది అందుకే వచ్చేసారు. Okay, so thank you so much, Galas, for playing such wonderful, unpredictable, and put your hands together for the one and only. వచ్చేస్తున్నాడు మనందరి మగధీరుడు RRR our global star Ram Charan. Lights dim please.